కంటోన్మెంట్ లో తెరపైకి కొప్పు భాష పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం త్వరలో పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసే అవకాశం, విజయం కోసం కమలం ఫోకస్ అంటూ ఒకరు చూస్తున్నాం. వాస్తవంగా ఇలాంటి వ్యక్తులకు ఇస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే కోర్ బీజేపీ కోర్ లీడర్ కాబట్టి. తెలంగాణ స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి ఉన్నాడు. ఎస్ కొప్పు భాష దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి, రంగారెడ్డి జిల్లా యాచారం ఆయన స్వగ్రామ. చిన్నతనం నుంచి జాతీయ భావాలు కలిగిన నేత, విద్యార్థి ఉద్యమాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 1999 నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్లో చురుకైన నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలు చేసి కేసుల పాలయ్యారు. 2009లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో బీజేవైఎం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో యాచారం గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 2016 నుంచి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2019లో యాచారం ఎంపీటీసీగా తన సతీమణి గెలిపించుకున్నారు. ఇతర పార్టీల నేతలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పార్టీ కోసం పనిచేశారు. ఆయన కృషిని గుర్తించి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల ఆయన పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్తగా నియమించారు. జనరల్ స్థానాల్లో అగ్రకులస్తులను ధీటుగా ఎదుర్కొని ఆయన పలు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. అందుకే పార్టీ ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు లేని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. వాస్తవంగా కూడా ఇలాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, ఆయన చాలా గ్రౌండ్ లెవెల్ లీడర్ కనబడతా ఉన్నాడు. ఎంపీటీసీగా ఉప సర్పంచ్గా గెలవడం మామూలు విషయం కాదు. అక్కడ చాలా విషయాల్లో ఆయన పార్టీ ఎదుగుదలలో, పార్టీ పదవులో ఎదుగుతూనే కింద గ్రౌండ్ లెవెల్లో కూడా ఉప సర్పంచ్ నుంచి తన ప్రస్థానం స్టార్ట్ చేసినంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆయనకు మంచి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్లో ఒక స్పేస్ కనబడతా ఉంది. ఇస్తే కనుక ఖచ్చితంగా బీజేపీ ఒక కోర్ లీడర్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం అయితే బలంగా కనబడతా ఉన్నాయి. అండ్ దట్టు అదే లోకల్ ఏరియాకి సంబంధించి సర్వే సత్యనారాయణ కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నటువంటి వార్త తెలిసినటువంటి సందర్భం కాబట్టి సర్వే సత్యనారాయణ కూడా ఇంకా యాడ్ అవుతాడు ఇక్కడ. ఎస్ చాలా బలంగా ఉంటుంది వాళ్ళు గెలవడానికి. ఇది చాలా అద్భుతమైనటువంటి న్యూస్.